This video is for educational and informational purposes only. Please do your own research before applying. నేషనల్ హైవేస్ సంస్థలో ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు, జస్ట్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని సెలక్షన్ అయితే చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,00,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఏంటంటే మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ ఇవ్వడానికి మాకు కూడా మంచి ఎంకరేజ్ చేసినట్లుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే వాళ్ళు వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ వాళ్ళు సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే ఆ వీడియో లింక్ని నేను పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియోని కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న వాళ్ళు ఎన్హెచ్ఐ డిసిఎల్ వాళ్ళైతే డిప్యూటీ మేనేజర్ లెవెల్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. ఆల్ ఓవర్ ఇండియా మీకు పోస్టింగ్ ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన NHIDCL.com నుంచి అయితే వచ్చింది. సో ఈ వెబ్సైట్ మీరు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి మీరు వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అయితే అవ్వండి. సో ఇందులో టోటల్ వేకెన్సీస్ అయితే మీకు 34 వేకెన్సీస్ ఉన్నవి. సో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మీరు 34 ఉన్నాయని చెప్పి డిసప్పాయింట్ అయితే అవ్వకండి. చాలా మంచి జాబ్స్, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకని కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఎందుకనేది నేను చెప్తాను. మీ పోస్ట్ నేమ్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. పర్మనెంట్ జాబ్స్ అనమాట, మంచి సెంట్రల్ గవర్నమెంట్లో పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. సాలరీ డీటెయిల్స్ చూస్తే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బేసిక్ పేనే 50,000 ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి మీకు అడిషనల్గా డిఏలు, డిఆర్ఎస్ అలవెన్స్, టీఏలు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, పింఛను, మెడికల్, ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ ఒక 1 lakh వరకు పొందొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే కొంచెం స్పెసిఫిక్గా ఉంటుందంటే ఓన్లీ బీఈ, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. అంటే మీరు ఓన్లీ బీఈ కానీ బీటెక్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్లో బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. దాంతోపాటు ఖచ్చితంగా మీతో 2023లో కానీ 2024లో కానీ 2025లో పాస్ అయిన గేట్ స్కోర్ కూడా మీతో ఉండాలి ఖచ్చితంగా. ఈ 2 ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ 3 yearsలోనే గేట్ క్వాలిఫికేషన్ ఉండాలి, అది కూడా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో. కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మీకు ఏమంటారు, కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆపర్చునిటీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కూడా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే క్వాలిఫికేషన్ వాళ్ళని కూడా మిస్ చేయనివ్వకండి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 34 years ఏజ్ ఉండాలి. ఇంకా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ 34కి 5 years యాడ్ చేసుకోండి, ఓబీసీ వాళ్ళు ఈ 34కి 3 years యాడ్ చేసుకోండి. ఆ హైయెస్ట్ ఏజ్ వరకు మీరు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం మీకు ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం గేట్ స్కోర్స్ని బేస్ చేసుకొని మీకు డైరెక్ట్ ఆ స్కోర్స్లో ఇంకా మంచి మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళకి డైరెక్ట్ జాబ్స్ ఇస్తారనమాట. సో అంటే గేట్స్లో ఈ 2023, 24, 25లో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ చేసి ఉంటారుగా, వాళ్ళ గేట్ స్కోర్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ జాబ్స్కి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు అప్లికేషన్ 4th October 2025 నుంచి 3rd November 2025 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో డేట్ చాలా ఉంది. మీకు మ్యాక్సిమం ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆపర్చునిటీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి.
అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. దాని తర్వాత చూపిస్తాను. వీళ్ళ nhidcl.com అనే అఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ లింక్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులో మీకు అప్లికేషన్ సెక్షన్‌లోకి వెళ్ళి అందులో అప్లై లింక్ పైన క్లిక్ చేసి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందేమో డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అడుగుతుంది, ఇచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. అప్లోడ్ చేశాక లాస్ట్ డేట్ కంటే బిఫోర్ మీరు సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు మీ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అడిగేటప్పుడు మీ గేట్స్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అవన్నీ కూడా అడుగుతుంది. సో అన్నీ అప్లోడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. nhidcl.com అని చెప్పి. సో ఇందులో కిందకి స్క్రోల్ చేయండి. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా వస్తుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ 34 పోస్ట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ ఇన్ టెక్నికల్ ఇన్ NHIDCL బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ ఇన్ ఇయర్స్ ఆఫ్ 2023, 24, 25 అని వస్తుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఇక్కడ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి రైట్ సైడ్లో ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో కింద రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇందులో ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అన్ని వెరిఫై చేసుకోవాలి. సో అన్ని వెరిఫై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వెళ్ళిపోయి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి అప్లికేషన్ కంప్లీట్ చేసుకోండి. మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీ గేట్స్ కోర్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇండియన్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద పనిచేస్తున్న NHIDCL అంటే నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే ఈ 34 డిప్యూటీ మేనేజర్ ఇన్ టెక్నికల్ వేకెన్సీస్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మంచి జాబ్స్, క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా సెంట్రల్ గవర్నమెంట్లో చాలా బెస్ట్ జాబ్స్ అనమాట. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.